నాలుగో తరగతిలో కేవీఆర్ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్లో హైదరాబాద్ ఈసీఎల్లో నన్ను ఇంత ఉండేవాడిని. అప్పుడు ఎక్కించి బెన్ సర్కిల్లో మైనేని టెంట్ షాప్ దగ్గర వెంకటరత్నం మాస్టర్ గారు నిల్చొని ఉంటారు, అక్కడ దింపేయండి అని నన్ను పంపించేవాడు చిన్నప్పుడు. విజయవాడ అంటే విజయవాడతో నా అనుబంధం చెప్తున్నాను. మై మదర్ ఈజ్ ఫ్రమ్ హియర్. నా చిన్నప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ తాతగారి మీద ప్రేమ అని చెప్పి మామిడికాయల కోసం వచ్చేవాడిని నేను బేసికలీ. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ 1 year కూడా చదివాను, సెకండ్ ఇయర్ ఇక్కడ. సో అప్పుడు ఖుషి సినిమా తర్వాత స్లింగ్ బ్యాగ్ అనేది ఒక ఫ్యాషన్ ఉండేది, అది వేసుకొని వచ్చినందుకు హాస్టల్లో గొడవలు కూడా చేశాను నేను. సో నా పాయింట్ ఏంటంటే బేసిక్లీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా, అంటే మన ఫిజికల్గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ. అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చి తుఫాన్ ఆగింది మీ ఓపెనింగ్ కోసం, కానీ మీ ఓపెనింగ్ తర్వాత మీ కలెక్షన్స్ మాత్రం తుఫాన్ లాగా రావాలని నేను కోరుకుంటున్నాను. ద ప్లేస్ ఈజ్ వెరీ నైస్, చాలా క్వాలిటీ ఉంది. నేను ఇంత పెద్ద సెలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో, చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్.